పెందుర్తి నియోజకవర్గం పరిధిలో ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకు ప్రజా దర్బార్లు నిర్వహిస్తామని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు. సబ్బవరం మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో శుక్రవారం ఏర్పాటు చేసిన గ్రామ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పంచాయతీలకు నిధులు లేక అభివృద్ధి కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో పంచాయతీలకు జనసత్వాలు కల్పించేందుకు రుణాలకు రూపొందిస్తున్నామన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో పంచాయతీల పరిధిలో ఖర్చు పెట్టాల్సిన పనుల జాబితా విడుదల చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం నెరవేర్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయని పేర్కొన్నారు. కార్యక్రమాలు చేస్తాం. అలాగే అన్ని డిపార్ట్మెంట్లు కూడా మీ ఇంటికి, మీ గ్రామానికి వచ్చి పనిచేసే విధంగా కార్యక్రమాలు తీసుకుంటున్నామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ప్రతి గ్రామం ఒక 4 రోజుల తర్వాత అధికారులు మారుతారు, ట్రాన్స్ఫర్లు ఉంటాయి. ఇప్పుడు 4 రోజుల ముందున్న ఈ అధికారులకు ఏదన్నా ఆదేశాలు ఇచ్చినా 4 రోజుల తర్వాత వీళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ కొత్తగా వచ్చిన వాళ్ళకి కొత్తగా చెప్పాలి. కాబట్టి మరుగుదొడ్డు ఉండాలి, ఇంటింటికి మన గ్యాస్ కనెక్షన్ ఉండాలి. అలాగా ఇంటి సమస్యలన్నీ కూడా తెచ్చమని హౌస్ హోల్డ్స్కి ఒకటో థింగ్ సార్. రెండవది కమ్యూనిటీ కామన్ నీడ్స్ ఉంటాయి సార్. కమ్యూనిటీ కామన్ నీడ్స్ అంటే ఆ కమ్యూనిటీలోని డ్రైన్స్, ఇక్కడి నుంచి అక్కడ దాకా డ్రైన్స్, స్ట్రీట్ లైట్స్ అన్నీ కూడా, అలాంటివన్నీ కూడా గ్యాప్ ఫైట్ వేసి అది ఎంత ఖర్చు అయినా పర్లేదు ఎస్టిమేషన్ వేసి మాకు పంపించండి. అలా మొత్తం ఒక 2 సంవత్సరాల వ్యవధిలో అన్ని పనులు పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటామని కూడా మీకు మాటిస్తాము. ఏదో వచ్చాము, వెళ్ళాము, 5 సంవత్సరాలు కాలక్షేపం చేశాము, మళ్ళీ 5 సంవత్సరాలకు ఓటేయడానికి వచ్చినప్పుడు మళ్ళీ నమస్కారాలు దండాలు పెట్టుకుంటూ తిరిగేసే ఆలోచన అయితే లేదు. గ్రామాలన్నీ కూడా పార్టీలకు అతీతంగా, కులాలకి, మతాలకి, వర్గాలకి, రాజకీయాలకు అతీతంగా, నేను మండల మీటింగ్లో కూడా చెప్పాను, రాజకీయాలు అనేది ఎలక్షన్ వరకే. ఏ పార్టీ ఆ పార్టీ, ఈ పార్టీ, ఆల మనిషి వీళ్ళ మనిషి అనేది ఎక్కడా ఇంటానికి వెళ్ళలేదు. అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి. ఏ గ్రామానికి ఏ అవసరం ఉందో అక్కడ ఆ పార్టీ వాడు ఉన్నాడు, ఇక్కడ ఈ పార్టీ వాడు ఉన్నాడు, ఇక్కడ ఎక్కువ ఇద్దాం అక్కడ తక్కువ ఇద్దాం అని కాదు. 24కి 24 పంచాయతీలు సబ్బవరంలో బ్రహ్మాండంగా అన్ని పనులు చేసే బాధ్యత. ఈ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఒక మంచి కాంబినేషన్తో ఈ రాష్ట్ర ప్రభుత్వం, మా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, మా క్యాబినెట్ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, పైన రాజుగారు పనిచేస్తుంటే కింద సైన్యం కూడా ఎలా పనిచేస్తుందో ఆ విధంగా అందరూ కూడా పనిచేస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మేమంతా కూడా మా వంతు ప్రయత్నం చేస్తున్న విధానం మీరు చూస్తూ ఉన్నారు. మొన్న ఆగస్టు పెట్టిన అన్నా క్యాంటీన్లు కావచ్చు, అంతకుముందు పెంచిన పెన్షన్లు గత 3 నెలల నుంచి కూడా కల్పించిన విధానం కావచ్చు. ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజల అవసరాలు తీర్చే కార్యక్రమాలు. మరి ఈరోజు పెట్టిన గ్రామ సభలో ముఖ్య ఉద్దేశం ఏదైతే ఎన్ఆర్జీఎస్ వర్కర్స్ ద్వారా వస్తున్న 40% కాంపోనెంట్ ఉందో అది కానీ,